लक्ष्मीनरसिंहाय नमः। ॐ लक्ष्मीनरसिंहाय नमः। ॐ लक्ष्मीनरसिंहाय नमः। సో ఆల్ ఇండియా రైడ్ మనం మెయిన్గా కవర్ చేసే ప్లేసెస్ ఏంటంటే 40 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో అందులో 32 కల్చరల్, 7 న్యాచురల్ అండ్ 1 వచ్చేసి ఒకటి కల్చరల్ కూడా కౌంట్ చేస్తారు అండ్ న్యాచురల్ కూడా కౌంట్ చేస్తారు. సో అలాంటి 40 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో అవి మనం కవర్ చేయబోతాం. సో అంతకుముందు ఏమైనా మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు మనం దేవునికి మొక్కుంటాం. సో అలాగనే మనం ఇప్పుడు వచ్చేసాము యాదగిరిగుట్ట. సో యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనం తీసుకొని మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. సో యాదగిరిగుట్ట నుంచి స్టార్ట్ చేస్తాను. సో నేను నేను వచ్చేసాను యాదగిరిగుట్టలో. సో ఇప్పటి నుంచి మన రైడ్ స్టార్ట్ కాబోతుంది. అండ్ మిగతా వ్లాగ్స్ మొత్తం, మిగతా డీటెయిల్స్ మొత్తం మీకు డే బై డే మీకు షేర్ చేస్తుంటాను. ఆల్ ఇండియా రైడ్ చాలా ఇంట్రెస్టింగ్గా కాబోతుంది. సో ఇప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. సో లైఫ్ ఆఫ్ రమేష్ సేమ్ యూట్యూబ్ ఛానల్ పేరు అండ్ ఇన్స్టాగ్రామ్ పేరు. ఇన్స్టాగ్రామ్లో సో నేను డైలీ అప్డేట్ పెడుతుంటాను. అండ్ యూట్యూబ్లో వ్లాగ్స్ ఏమవుతా అంటే కొంచెం లేట్ అవుతుంది ఎడిటింగ్లో కానీ, కొన్ని ప్లేసెస్లో వైఫై లేకుండా. సో ఆ టైంలో వ్లాగ్ అనేది లేట్ అవుతుంది అప్లోడ్ కానీ, పబ్లిష్ కానీ. సో ఇన్స్టాగ్రామ్లో నేను డే బై డే నేను స్టోరీ పెడుతూనే ఉంటాను. సో ఏ ప్లేస్కి వెళ్తున్నా, ఏదో ఉన్నా, సో అదాన్ని. సో అలాగే మీరు అప్డేట్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయొచ్చు. అండ్ మనం ఎప్పుడు వెళ్తాం ఈ నుంచి దర్శనంకి. హాయ్, హలో, నమస్తే, నమస్కారం, సలాం. దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. సో డే 2. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం శ్రీ నరసింహస్వామి టెంపుల్కి దర్శనం తీసుకోవడానికి. సో మార్నింగ్ అవుతుంది 7:30. సో ఫ్రెష్ అప్ అయినా. సో ఈరోజు బ్లాగ్ మొత్తం శ్రీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్ట. సో ఇమ్మినే ఉంటుంది. సో డ్రోన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో డ్రోన్ షాట్ కానీ, సో టెంపుల్ గురించి చరిత్ర, సో ఇలా ఉన్న చుట్టూ ఉన్న ప్లేసెస్ కవర్ చేయడానికి, ఇక్కడ ఉన్న ఫుడ్ గురించి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గో, మనం వెళ్దాం దర్శనం చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం దర్శనంకి. సో ముందన్న గుడి. సో ఇదే రోడ్లో హోటల్ తీసుకున్నాను నేను. గుడి బయట బ్రహ్మోత్సవం జరగడానికి మండపాలు చేసేసారు. సో ఇదంతా చాలా చాలా చేంజెస్ చేశారు. సో లాస్ట్ ఇయర్ 2023లో సో ఈ లేటెస్ట్ అప్డేట్. సో కంపల్సరీ విజిట్ చేయండి. చాలా చాలా మార్పు చేశారు. సో చాలా రీకన్స్ట్రక్షన్ బాగా చేశారు మన తెలంగాణ ప్రభుత్వం. సో కంపల్సరీ విజిట్ చేయండి. ఇది మీరు చూస్తున్న యాదగిరిగుట్ట కాదు. సో ఇంతకుముందు యాదగిరిగుట్ట వేరేలాగా ఉన్న, ఇప్పుడున్న యాదగిరిగుట్ట చాలా బాగా చేశారు. రీకన్స్ట్రక్షన్ చేశారు. సో ఇంతకు లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఇలా లేకునే. సో ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరంకి చాలా డిఫరెంట్ చేశారు. గుడి మొత్తం నల్ల రాయితోనే తయారు చేశారు. గోడలే కాదు, సో రాజగోపురాలు కూడా నల్ల రాయితోనే తయారు చేశారు. సో ఈ గుడి లోపల 6 రాజగోపురాలు ఉన్నాయి. సో 6 రాజగోపురాలు నల్ల రాయితోనే తయారు చేశారు. పెద్ద ప్రాకారాలు, వాటిపై సింహాలు, ఏనుగు సింహాలు, వైష్ణవమూర్తులు, తిరునామాలు, శంఖచక్రాలు, అలాగనే సుదర్శన చక్రం కూడా పెట్టారు. దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చేసాము. అండ్ ఈ నుంచి డ్రోన్ షాట్ కోసం పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాను, బట్ పర్మిషన్ లేదు. సో ఈఓ ఆఫీస్కి వెళ్ళాను. ఈఓ ఆఫీస్తో కూడా ఇచ్చలేరు. ఈఓ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. అండ్ ఈరోజు వెనస్డే, సో వాళ్ళు లీవ్ మీద ఉన్నారు. సో వినాయక్ సార్ అని ఒకసారి, సో వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసిన, వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ కాలేదు. ఆ తర్వాత నేను కింద ఒక ఆఫీస్ ఉంది డౌన్లో.
సో కిందికి వెళ్తే తర్వాత ప్రోటోకాల్ ఆఫీస్ ఉంది. ప్రోటోకాల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆడ పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. సో ఎనీహో మనం డ్రోన్ షాట్ చాలా దూరం నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో గుడి పైన అయితే మనం ఈ కొండ మీద అయితే మనం డ్రోన్ షాట్ తీసుకోవాలి, ఇంకా పర్మిషన్ లేదు. సో అందుకే నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము డైరెక్ట్ రూమ్కి. సో బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మనం వరంగల్ కోసం కావాలి. సో కొన్ని సినిమాటిక్ షాట్ తీసాను, ఆ సినిమాటిక్ షాట్ చూడండి మీరు. లక్ష్మీ నరసింహాయ నమః. సింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. Take it to the next level. 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 Level, 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 Take it to the next level. 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 Level, 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 level. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం సో రూమ్కి అయితే వచ్చేసాం, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం లగేజ్ మొత్తం ప్యాక్ చేయాలి. లగేజ్ ప్యాక్ చేసి లగేజ్ మనం బైక్ మీద ఇన్స్టాల్ చేయాలి. ప్యానియర్ స్టాప్ బాక్స్ అంతా సెట్ చేసేసాం. జస్ట్ రైనాక్స్ బ్యాగ్ తీసుకోవాలి, ట్యాంక్ బ్యాగ్ రెడీ చేయాలి అండ్ గెటప్ మార్చాలి. సో మన రైడింగ్ గేర్స్ తీసుకోవాలి అండ్ మనం బయలుదేరాలి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము డైరెక్ట్ వేస్తాం పలుగుడి. సో ఈ వ్లాగ్ ఇన్ని ఫినిష్ చేస్తాను. సో ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం కలుద్దాం డైరెక్ట్ నెక్స్ట్ వ్లాగ్లో.